ముఖ్యంగా అమ్మవారిని పూజించుకుంటే పునర్జన్మ ఉండదు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ లలితా త్రిపురాదేవి శ్రీచక్రాని అధిష్టాన దేవి. శ్రీచక్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నవరాత్రుల్లో 4వ రోజు శ్రీచక్రానికి గంధపు బొట్లు, పసుపు బొట్లు పెట్టి శ్రీచక్రం అర్చన చేయించుకుంటే చాలా మంచిది. శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. వీలైతే లలితా సహస్రనామం, లలిత అష్టోత్తరం చదవండి. మీకు వీలైతే లలిత సహస్రనామం పుస్తకాలు కూడా పంచిపెట్టండి. ఈ రోజు అమ్మవారిని బంగారు రంగు చీరతో అలంకరించి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర, పెసర బూరెలు, బెల్లం పొంగలి. అమ్మవారిని పూజించుకోవడం వల్ల అఖండ కీర్తితో పాటు సకల సౌభాగ్యం మన సొంతమవుతుంది. చూస్తూనే ఉండండి నా ఛానల్ మీనా వెలిసా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.